హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ని తెలుగులో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇంగ్లీష్లో వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్స్ అంటే షార్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. వీటిని మనం స్టేట్మెంట్ ఎండ్లో యూజ్ చేస్తాం. ఎందుకు? ఆ స్టేట్మెంట్ని కన్ఫామ్గా తెలుసుకోవడానికి, అది అవునా కాదా అని కన్ఫర్మేషన్ కోసం మనం క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఏ స్టూడెంట్, ఇది ఒక స్టేట్మెంట్ అనమాట. సో దీని కన్ఫర్మేషన్ కోసం మనం ఆరింట్ యూ అనే క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని మనం సాల్వ్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్, స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, హెల్పింగ్ వర్బ్ని చూడాలి. నెక్స్ట్ ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్ అనేది ఆల్వేస్ హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ ట్యాగ్ అనేది ఆల్వేస్ స్మాల్ లెటర్తోనే మనం స్టార్ట్ చేయాలి. మనం నౌన్కి బదులుగా ప్రనౌన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్ ట్యాగ్లో. ఏం టెన్స్లో ఉండాలి క్వశ్చన్ ట్యాగ్ అనేది. నెక్స్ట్, క్వశ్చన్ ట్యాగ్ ఎండ్లో క్వశ్చన్ మార్క్ని యూజ్ చేయాలి. ఆల్వేస్ కాంట్రాక్షన్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ నాట్ ఉందనుకోండి, ఈజింట్. వాజ్ నాట్ ఉంటే వజింట్. హ్యాజ్ నాట్ ఉంటే హ్యాజింట్. సో ఇలాంటి కాంట్రాక్షన్స్ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఏంటి? యామ్ ఉంది. యామ్కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది? ఆరింట్. ఆర్కి అరింట్. డూకి డోంట్. డజ్ డజంట్. డిడ్ డిడింట్. హ్యావ్ హ్యావింట్. ఈజింట్. మస్ట్ మజింట్. హ్యాజ్ హ్యాజింట్. హ్యాడ్ హ్యాడింట్. వజింట్. వరింట్. విల్ వాంట్. షల్ షాంట్. క్యాన్ కాంట్. షుడింట్. సో ఈ కాంట్రాక్షన్ ఫార్మ్స్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి టూ టైప్స్: పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. నెక్స్ట్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఎక్కడైతే నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటుందో దానికి మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఈ నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఎందులో అయితే మనం నాట్ యూజ్ చేస్తామో. రాము ఈజ్ నాట్ ఎ టీచర్. సో ఇందులో నాట్ అనేది వర్డ్ ఉంది. సో నాట్ ఉంది కాబట్టి దీన్ని మనం నెగిటివ్ స్టేట్మెంట్ అని అంటున్నాం. సో ఇలాంటి నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్న వాటికి మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా? రాము ఈజ్ నాట్ ఎ టీచర్. ఫస్ట్ మనం రూల్స్లో ఏం డిస్కస్ చేసాం? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అవుతుంది క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంది. సో ఫస్ట్ మనం ఈజ్తో స్టార్ట్ చేయాలన్నమాట. ఈజ్ తర్వాత ఇక్కడ నౌన్ ఉంటే నౌన్ ప్లేస్లో మనం ప్రొనౌన్ని యూజ్ చేయాలి అని చెప్పాం. రాము అంటే అబ్బాయి కాబట్టి మనం ఏం చేయాలి? హీని యూజ్ చేయాలి. హీఈజ్ ఈ. తర్వాత క్వశ్చన్ మార్క్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈజ్ ఈ. రాము ఈజ్ నాట్ ఏ టీచర్. ఈజ్ ఈ. సో ఇలా అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని మనం ఎలా ఇస్తాం? ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు, ఒక స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉన్నప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రాము ఈజ్ అ టీచర్. ఇక్కడ నాట్ అనేది లేదు. సో నాట్ అనేది లేదు కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట. దీనికి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వాలి. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఇస్తాం మనం? హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం కాంట్రాక్షన్ ఫార్మ్స్ని మాత్రమే యూజ్ చేయాలి కదా క్వశ్చన్ ట్యాగ్స్లో. సో ఈజింట్, ఈజ్ నాట్కి కాంట్రాక్షన్ ఫార్మ్ ఏంటి? ఈజింట్ హీ వాడాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, క్వశ్చన్ మార్క్. ఒకవేళ స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు మెయిన్ వర్బ్ని యూజ్ చేసి డూ, డస్, డిడ్ వీటి ఆధారంగా మనం క్వశ్చన్ ట్యాగ్స్ని మేక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, V1కి ఎస్ ఉన్నప్పుడు డస్ యూజ్ చేస్తాం. V1 ఉన్నప్పుడు డూ యూజ్ చేస్తాం. V1 ప్లస్ ఎస్ అంటే V1కి ఎస్ యాడ్ అయినప్పుడు డస్ యూజ్ చేస్తాం. V2 ఉన్నప్పుడు డిడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, హీ గో టు స్కూల్. ఇదేంటి? గో అనేది V1 ఫామ్లో ఉంది. వర్బ్ 1 ఫామ్ గో అనేది. వర్బ్ 1 ఫామ్లో ఉంటే మనం ఏం యూజ్ చేయాలి? డూనా, డజా, డిడా? డూ యూజ్ చేయాలి. సో ఈ స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వాలి. సో హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏం రావాలి? నాట్ రావాలి. డు నాట్ కాంట్రాక్షన్ ఫామ్ ఏంటి? డోంట్ హీ. ఇలా అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ గోస్ టు స్కూల్. ఇక్కడ V1 గో అనేది V1 ఫామ్లో ఉంది, బట్ ఈఎస్ అనేది యాడ్ అయింది. సో మనం ఏం యూజ్ చేయాలి? డూ యూజ్ చేయాలా, డస్ యూజ్ చేయాలా, డిడ్ యూజ్ చేయాలా? డస్ యూజ్ చేయాలి. ఎందుకంటే V1కి ఎస్ యాడ్ అయింది కాబట్టి మనం డస్ యూజ్ చేయాలి. ఈ స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వాలి. డజంట్ హీ. ఓకే, డజంట్ హీ. నెక్స్ట్, మేరీ వాంట్స్ చాక్లెట్స్. ఈ వాంట్స్ అనేది ఏంటి? వాంట్ అనేది V1 ఫామ్లో ఉంది, దానికి ఎస్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ మనం డస్ యూజ్ చేయాలి. స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వాలి. సో డస్ తర్వాత నాట్ యూజ్ చేయాలి. డజంట్ మేరీ అమ్మాయి కాబట్టి మనం ప్రనౌన్గా ఏం యూజ్ చేస్తాం? షీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ వెంట్ టు స్కూల్.
ఇది వెంట్ అనేది V2 ఫామ్‌లో ఉంది. అంటే ఏంటి? సింపుల్ పాస్ట్‌లో ఉంది. సో, మనం డిడ్ యూజ్ చేయాలి. డిడ్ంట్ హీ ఇది పాజిటివ్‌లో ఉంది స్టేట్మెంట్. సో, మనం డిడ్ంట్ హీ అనేది వాడుతున్నాం. నెక్స్ట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ఐ యామ్ ఏ టీచర్. ఐ యామ్ ఏ టీచర్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్. ఏదైతే స్టేట్మెంట్ ఐ యామ్‌తో స్టార్ట్ అవుతుందో అది పాజిటివ్‌లో ఉంటే ఆర్‌ఇంట్ ఐ యూజ్ చేయాల్సి ఉంటుంది. యామ్ ఐ యూజ్ చేయకూడదు. ఆర్‌ఇంట్ ఐ యూజ్ చేయాలి. ఐ యామ్‌తో స్టార్ట్ అయిన స్టేట్మెంట్ నెగెటివ్‌లో ఉంటే దానికి మనం యామ్ ఐ యూజ్ చేయాలి. ఒకవేళ పాజిటివ్‌లో ఉంటే ఆర్‌ఇంట్ ఐ యూజ్ చేయాలి. నెగెటివ్ స్టేట్మెంట్ ఉంటే అప్పుడు యామ్ ఐ యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ స్టేట్మెంట్‌లో లిటిల్, ఫ్యూ, హార్డ్లీ, రేర్లీ, సెల్డమ్, బేర్లీ ఇలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పాజిటివ్ క్వెషన్ ట్యాగ్స్‌ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ వర్డ్స్ అనేవి నెగెటివ్ వర్డ్స్‌లోకి వస్తుంది. కాబట్టి మనం పాజిటివ్ క్వెషన్ ట్యాగ్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీ హార్డ్లీ గోస్ టు స్కూల్. డస్ షీ ఇక్కడ హార్డ్లీ అనేది నెగెటివ్ ఉంది. అంటే చాలా తక్కువగా వెళ్తుంది. షీ హార్డ్లీ గోస్ టు స్కూల్. సో, ఇది నెగెటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం దీనికి పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డస్ అనేది ఎందుకొచ్చింది? గో అనేది V1 ఫామ్‌లో ఉంది. ఈఎస్ యాడ్ అయింది. సో, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. బట్ మెయిన్ వర్బ్‌ని యూజ్ చేసి మనం క్వెషన్ ట్యాగ్స్‌ని ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. గో అనేది V1 ఫామ్‌లో ఉంది. దానికి ఈఎస్ యాడ్ అయింది. సో, మనం డస్‌ని యూజ్ చేసాం. నెక్స్ట్ గీత రేర్లీ వర్క్స్ ఆన్ సండేస్. సో, ఆమె ఏంటి? రేర్‌గా వర్క్ చేస్తదంట సండేస్. సో, వర్క్స్ అనేది ఏంటి? V1 ప్లస్ ఎస్ ఫామ్‌లో ఉంది. సో, డస్‌ని మనం యూజ్ చేయాలి. డస్ షీ అండ్ క్వెషన్ మార్క్. నెక్స్ట్ ఐ సెల్డమ్ స్పీక్ హిందీ. సో, ఇది కూడా ఏంటి? నెగెటివ్ ఫామ్‌లో ఉంది. సెల్డమ్ అంటే ఏంటి? రేర్లీ. సో, ఇది నెగెటివ్‌లో ఉంది కాబట్టి మనం పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ ఇవ్వాలి. ఇది V1 ఫామ్‌లో ఉంది. ఓకే. స్పీక్ అనేది ఏంటి? V1 ఫామ్‌లో ఉంది. సో, డూ ఐ. ఓకే. ఇది నెగెటివ్ ఫామ్‌లో ఉంది కాబట్టి మనం పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ స్పీక్ ఇంగ్లీష్. ఇది స్పీక్ అనేది V1 ఫామ్‌లో ఉంది. సో, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఐ స్పీక్ ఇంగ్లీష్. ఇందులో ఎలాంటి నాట్ అనే వర్డ్స్ లేవు. సో, ఐ స్పీక్ ఇంగ్లీష్ ఇది పాజిటివ్‌లో ఉంది కాబట్టి మనం ఏమి ఇవ్వాలి? నెగెటివ్ క్వెషన్ ట్యాగ్ ఇవ్వాలి. సో, డూ నాట్. డూ నాట్‌కి కాంట్రాక్షన్ ఫార్మ్ ఏంటి? డోంట్ ఐ. నెక్స్ట్ క్వెషన్ మార్క్. ఈచ్, ఎవ్రీ, ఎవ్రీబడి, నో వన్, నోబడీ, నన్ ఇవి అన్నీ సింగులర్ వర్బ్స్ అనమాట. ఇవి మనం క్వెషన్ ట్యాగ్స్ మేక్ చేసేటప్పుడు వీటిని మనం ప్లూరల్‌లోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీవన్ ఈజ్ హియర్ నౌ. ఆర్‌ఇంట్ దే? ఎవ్రీవన్ ఈజ్ హియర్ నౌ. ఇక్కడ ఎవ్రీవన్ అంటే ఏంటి? ఇది సింగులర్ వర్బ్ అనమాట. స్టేట్మెంట్‌లో సింగులర్ వర్బ్‌గా ఉంది. బట్ దీన్ని మనం క్వెషన్ ట్యాగ్‌లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ప్లూరల్‌గా చేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇక్కడ ఆర్‌ఇంట్ దే ఇది మనం పాజిటివ్ స్టేట్మెంట్ అనేది పాజిటివ్‌లో ఉంది కాబట్టి మనం నెగెటివ్ క్వెషన్ ట్యాగ్ ఇవ్వాలి. ఇక్కడ ఈజ్ ఉంది కదా! ఈ ఈజ్ అనేది సింగులర్ వర్బ్. బట్ దీన్ని మనం ప్లూరల్‌కి కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఆర్‌ఇంట్ దే. ఓకే. ఆర్‌ఇంట్ దే. నెక్స్ట్ నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈట్ చాక్లెట్స్. ఓకే. ఇది మనం ప్లూరల్‌లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది? డూ దే. ఓకే. ఈట్ అనేది V1 ఫామ్‌లో ఉంది. ఓకే. ఈట్ అనేది V1 ఫామ్‌లో ఉంది కాబట్టి మనం డూ యూజ్ చేయాలి. డూ దే. నెక్స్ట్ ఎవ్రీవన్ హ్యాస్ లెఫ్ట్. హ్యావింట్ దే. హ్యాస్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్. సో, మనం దీన్ని క్వెషన్ ట్యాగ్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ప్లూరల్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా? హ్యావింట్ దే. ఓకే. హ్యావింట్ దే. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం నెగెటివ్‌లోకి చేంజ్ చేయాలన్నమాట. హ్యావింట్ దే. నెక్స్ట్ ఒకవేళ స్టేట్మెంట్ అనేది లెట్స్‌తో స్టార్ట్ అయినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ షల్ వి. ఓకే. షల్ వి అనే ట్యాగ్‌ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో టు బేకరీ. ఏదైతే స్టేట్మెంట్‌లో మనకు లెట్స్ కనిపించినప్పుడు మనం షల్ విని యూజ్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ ప్లే షల్ వి ఇలా అనమాట. ఏవైతే ఇంపరేటివ్ స్టేట్మెంట్ ప్లీజ్‌తో కానీ, ఈవెన్‌తో కానీ, డోంట్‌తో కానీ స్టార్ట్ అయినప్పుడు మనం విల్ యూ ఆర్ క్యాన్ యూని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ గివ్ మీ చాక్లెట్స్. ఇక్కడ ఏంటి? ప్లీజ్‌తో స్టార్ట్ అయింది. సో, మనం ఏం చేయాలి? కెన్ యూ యూజ్ చేయాలి. ఓపెన్ ద డోర్. ఇది ఓపెన్ అనే వర్డ్ V1 ఫామ్‌లో ఉంది. సో, మనం ఏం యూజ్ చేయాలి? విల్ యూ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ డోంట్ రైట్ అనేది ఏంటి? ఇక్కడ డోంట్ వచ్చింది. డోంట్ రైట్ ఇది ఇంపరేటివ్ స్టేట్మెంట్. డోంట్ అనే వర్డ్‌తో ఫస్ట్ స్టార్ట్ అయింది. సో, మనం ఏం చేయాలి? విల్ యూని యూజ్ చేయాల్సి ఉంటుంది. లిజన్ టు మీ. లిజన్ టు మీ. సో, ఇది కూడా V1 ఫామ్‌లో ఉంది లిజన్. సో, విల్ యూ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇఫ్ యూ సే సంథింగ్ నెగిటివ్ ఇన్ యాంగర్. ఏదైనా మనం కోపంలో నెగిటివ్‌గా మాట్లాడినప్పుడు అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? కాంట్ యూని యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షట్ యువర్ మౌత్. కాంట్ యూ
షట్ యువర్ మౌత్ ఇది మనం నెగిటివ్లో కోపంగా మాట్లాడుతున్నాం, సో కాంట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఇది మనం కోపంగా చెప్తున్నాం, సో కాంట్ యూజ్ చేయాలన్నమాట. సో ఇది క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఏంటి, ఆల్వేస్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ అనేది ఫస్ట్ స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం ప్రొనౌన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎండ్లో క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు మెయిన్ వర్బ్ని యూజ్ చేసి డూ, డస్, డిడ్తో మనం క్వశ్చన్ ట్యాగ్ని ఫ్రేమ్ చేస్తాం. V1 ఫామ్లో ఉన్నప్పుడు డూ, ఐ, వి, యూ, దే ఉన్నప్పుడు డూ యూజ్ చేస్తాం. అండ్ హీ, షీట్ ఏదైనా సింగులర్ నౌన్ ఉన్నప్పుడు డస్ యూజ్ చేస్తాం అనమాట. ఇంకెలా V1 + S ఫామ్ ఉన్నప్పుడు డస్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సింపుల్ పాస్ట్లో ఉంటే, ఒకవేళ V2 ఫామ్లో ఉంటే వర్బ్ అనేది మనం డిడ్ యూజ్ చేస్తాం అనమాట. ఇది చాలా సింపుల్, ప్రాక్టీస్ చేస్తే మీకే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.